కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండానే ఎల్లంపల్లి నింపామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ నుంచి 3 ఏళ్లుగా చుక్కనీరు ఎత్తిపోయలేదని, మేడిగడ్డతో పని లేకుండానే రైతులకు సాగునీరు ఇస్తున్నామని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టులను మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఉత్తమ్ తెలిపారు. 60 ఏళ్లు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన డ్యాములు చెక్కు చెదరలేదన్న ఉత్తమ్ బీఆర్ఎస్ కట్టిన 3 బ్యారేజీలు 3 నాళ్లకే కూలిపోయాయని విమర్శించారు. నిర్మల్ జిల్లాలోని కడెం, పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రుల బృందం పరిశీలించింది. Sir, one gate out of 18 is some fully problem. Sir, just 17 gates. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్ గా, ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్లేదో కట్టినట్టుగా మరి ప్రకటనలు ఇవ్వడం, ఇది చాలా విడ్డూరంగా ఉంది. 60 ఏళ్లు పూర్తయినా, 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు బ్యారేజీలు ఇట్లున్నాయి. ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు కూడా పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం.